ఈ యొక్క బాప్తిస్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకునేందుకు చదవబడినటువంటి వాక్య భాగం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మాటలు, అదే రీతిగా మరి శిష్యుల యొక్క మరి ప్రశ్నలు అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. అనేక మంది మరి చాలా రకాలైనటువంటి అనుమానాలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉండగా యోహాను మరి చెప్తున్నటువంటి మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట తెలియచేయబడతా ఉంది. ఏమిటంటే, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దాన్ని అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. అనగా ప్రభు త్రోవ సరళముగా లేనటువంటి దినాలు, మరి వంకర మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి దినాల్లో మరి ఆ యొక్క మరి దినాలు ఉంటూ ఉండగా యేసయ్యను మరి ప్రేమించినటువంటి తండ్రి ఆయన పరలోక భాగ్యాన్ని కూడా ఉండడానికి ఆయన ఇష్టపడకుండా సర్వమానవుల యొక్క పాప పరిహారం కొరకు ఈ లోకానికి ఆయనను మరి మనుష్య కుమారుడుగా నరరూపిగా పంపించినటువంటి విధానాన్ని మరి ఇక్కడ యోహాను గారు ఎలుగెత్తి మరి చెప్తూ ఉంటే, ఏమిటి ప్రవచనాలు చెప్పేటువంటి ఈ వ్యక్తి లోపల ఎక్కడో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా కూలంకుషంగా చెప్తా ఉన్నాడు. ఇతను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు కాదు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వాడు కాదు. మరి నువ్వు ఎలాగా చెప్పగలుగుతా ఉన్నావు? నువ్వేనా ప్రవక్తవా, లేకపోతే మరి యొక్క పూర్వకాలంలో ఉన్నటువంటి ఏలియా లాంటి ప్రవక్తవా? ఏమిటి నువ్వు ఎవరి గురించి మాట చెప్తా ఉన్నావు అనేటువంటి ఆ ప్రశ్నలు వాళ్ళకి ఉద్భవించినప్పుడు మరి యోహాను వాళ్ళకి సూటిగా చెప్తా ఉన్నాడు. 26వ వాక్యంలో, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు. అనగా మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువును, వారి మధ్యలోనే ఉన్నటువంటి ఆ రక్షకుడిని వారు గ్రహించలేనటువంటి వారుగా, ఎరగనటువంటి వారుగా, ఆయనంటే వారికి గుర్తింపు లేనటువంటి వారుగా మరి ఉన్నటువంటి దినాలు. అనగా మూయబడినటువంటి ఆత్మీయ నేత్రాలు కలిగినటువంటి వారిగా ఉండి బాప్తిస్మాన్ని గురించి, ప్రవక్తల గురించి మరి వాళ్ళు ఏమేమో ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇంకా కిందకు వచ్చి 26వ వాక్యంలో అంటాడు, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఒక స్పష్టత వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఏమిటి ఆ స్పష్టత అంటే, నేను ప్రవక్తను కాదు, లేకపోతే ఏలియా లాంటి వ్యక్తిని కాదు, నా వెనక ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, మీకంటే నాకంటే అందరికంటే కూడా ఆయన గొప్పవాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నా స్థాయి, నా యొక్క విశ్వాసము లేక నా పరిధి సరిపోదు అనేటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వాడుగా మరి బాప్తిస్మాన్ని కూర్చున్నటువంటి ఒక శ్రేష్టమైన స్పష్టత మరి ఇక్కడ యోహాను గారు అక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి వాడిగా మరి కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ బాప్తిస్మాన్ని గురించి ఎందుకు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే అంత స్పష్టమైనటువంటి విధానం ఇస్తా ఉన్నాడంటే, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి రక్షణ సంబంధమైనటువంటి కార్యము కానీ, పాప పరిహారార్థమైనటువంటి కార్యము కానీ చాలా క్లిష్టమైనటువంటి రీతిలో ఉండేది. ఎంత క్లిష్టం అంటే, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా రకరకాలైనటువంటి బలులు అర్పించుకుంటేనే కానీ వారికి రక్షణ అనేటువంటిది లేక ఆ యొక్క ఆత్మీయ స్వస్థత అనేటువంటిది ఉండేటువంటిది కాదు. పాపం పెరిగిపోతా ఉంది, బలులు అర్పిస్తూ ఉన్నారు, జంతువులు పక్షులు అన్నీ కూడా నశించిపోతా ఉన్నాయి, కానీ పాపము చేసేటువంటి వాడు మాత్రం ఆ పాపము నుంచి దూరపరచబడకుండా జీవించేటువంటి రీతి కనపడతా ఉంది. అందుకే దేవుడైన యెహోవా నోవహు దినాల్లో ఎలాగైతే ఆ భూమి అంతటిని చూసినప్పుడు ఎవడో నీతిమంతుడిగా లేడో, దేవుడైన యెహోవా యోహాను లేక ఈ కాలంలో కూడా, అనగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఒకసారట భూమి అంతటిని పరిశీలనగా చూడగా ఎవరు కూడా నీతిమంతులు లేరు. వాక్యం తెలియజేస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను
పొందలేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి పాప సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి ఇంకా లోతైనటువంటి విధానంలో లేక వారిని ఇంకా ఆత్మీయమైనటువంటి నడిపింపులో దైవ సంబంధమైనటువంటి మార్గంలో నడిపించడానికి మరి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. అనగా బాప్తిస్మము. బాప్తిస్మము అనగా నీట నుండి ముంచి తీయబడినటువంటిది. నీటి నుండి ముంచి తీయబడినటువంటి అనగా బాప్తిస్మము మరణ పునరుత్థానములకు సదృశ్యమైనటువంటిది. ఏమిటి మరణ పునరుత్థానము? మరణము అనగా ప్రతివాడు మరణించేవాడే. ఆ మరణం కంటే కూడా ఆత్మ సంబంధంగా మన పాపములన్నీ కూడా నీటిలో పాతి పెట్టబడి అవి మరలా మనం పునరుజ్జీవింపబడి నూతనమైన రీతిలో లేపబడేటువంటిదే బాప్తిస్మానికి మరి గుర్తుగా ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఇలాగ ఏర్పాటు చేశాడు? రాబోయే కాలంలో యేసయ్య మనకు చూపించబోయేటువంటి ఒక మాదిరి ఉంది. అనగా ఆయన సర్వమానవుల యొక్క పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి మహిమా స్వరూపుడుగా ఏ రీతిగా అనేకులకు దర్శనమిచ్చి మరలా పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే రీతిగా విశ్వాసము ద్వారా నమ్మిక ద్వారా ప్రభువును అంగీకరించినటువంటి వారు నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు తిరిగి లేపబడినటువంటి రీతికి పునరుత్థాన మరి నిదర్శనానికి మాదిరిగా ఈ బాప్తిస్మాన్ని ఏర్పాటు చేసినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. అనగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కాలంలో కంటే కూడా ప్రభువు కాలంలో లేక నూతన నిబంధన కాలంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది తేలికైనటువంటి రీతిలో సులభమైనటువంటి రీతిలో ఆయన యందు నడుచుకోవడానికి ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఆయన కొరకు మనము సమర్పణ జీవితంలో ముందుకు నడిపించుకొని దేవునితోటి సమాధానపడి ఆయన మహిమలో ప్రవేశించేటువంటి ఆధిక్యత మనం పొందుకోవడం కొరకే ఈ బాప్తిస్మాన్ని మనకి ఒక మాదిరిగా ఏర్పాటు చేశారు. అంతేగాని ఈ బాప్తిస్మం పొందిన ప్రతి వాడు కూడా పరలోకానికి వెళ్తాడంటే నువ్వు బాప్తిస్మం పొంది లోకస్తుడిగా జీవిస్తే పరలోకానికి వెళ్ళవు. బాప్తిస్మం పొందినటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకతనంటే యేసయ్య మరి భౌతికమైనటువంటి శరీరము పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉండి ఏ రీతిగా మహిమా స్వరూపుడుగా అనేక మందికి దర్శనమిచ్చాడో మనం కూడా బాప్తిస్మము ద్వారా నీటిలో పాతి పెట్టబడి మరలా నీటి నుండి మనము లేపబడిన తరువాత ఇక జరగబోయేటువంటి జీవితం అంతా కూడా పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి ఒక శ్రేష్టమైన నిబంధన మనకి తెలియచేయబడతా ఉంది. ఈ బాప్తిస్మాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిస్మాన్ని తీసుకోవటం వల్ల ఉన్నటువంటి మరి మార్గం మేలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యంలో మరి సువార్తకారుడు తెలియజేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యంలో బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. బాప్తిస్మము దేని కొరకట? మొదటిగా పాప క్షమాపణ కొరకు, రెండవదిగా మారు మనస్సు, నూతనమైనటువంటి మనస్సు. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను, మనం ఈ యొక్క వర్షాలు పడినప్పుడు ఆకులన్నీ పచ్చగా ఉంటాయి, వాటి మీద సీతాకోక చిలుకలు గుడ్లు పెడతా ఉంటాయి. ఆ గుడ్లు కొన్ని దినాలు అయిన తర్వాత లార్వాలుగా తయారవుతూ ఉంటాయి. ఆ లార్వాలు మన ఎదురుగుండా తిరుగుతూ ఉంటే మనం చాలా అసహించుకుంటాం వాటిని చూసి. ఎంతంటే వాటిని చూడగానే రాయో లేకపోతే చెప్పుతోటో తొక్కి చంపాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. ఎందుకంటే ఆకులన్నీ పాడు చేస్తూ ఉంటాయి, కూర మొక్కలన్నింటినీ పాడు చేస్తూ ఉంటాయి. ఒక రాత్రి కాలంలోనే కొన్ని వందల ఆకులను కూడా తినేసేటువంటి సందర్భాన్ని మరి మనం చూసేటువంటి వారంగా కనపడుతూ ఉంటాం. దాన్ని మనం చాలా అసహించుకుంటాం. అది ఏం చేస్తుందో తెలుసా? సంపూర్ణంగా కడుపు నిండా ఆహారం తిని ఏదో ఒక చాటుకు వెళ్ళి దాని చుట్టూ ఒక గూడు నిర్మించుకొని ఆ గూటిలో 7 దినాలు ఉన్న తర్వాత బయటికి ఎలా వస్తుందంటే సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. ఆ గొంగళ పురుగుని చూసినప్పుడు, ఆ లార్వాని చూసినప్పుడు మనం ఎంత అసహించుకుంటామో. బిడ్డలైతే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి బెదిరిపోతారు ఆ లార్వాని చూస్తే, అనగా గొంగళ పురుగుని చూసినప్పుడు.
అదే గొంగళ పురుగు ఒక గూడు కట్టుకొని ఆహారాన్ని కూడా మానివేసి కొద్ది దినాలు అయిన తర్వాత బయటకు అందమైన సీతాకోక చిలుకలాగా వస్తే అది మనకంటే ముందు పరిగెడుతూ ఉంటే మనం ఇంకా పరిగెట్టి దాన్ని పట్టుకోవాలని, దాని యొక్క అందాన్ని చూసి ఆనందించాలని, అనగా మారు మనస్సు రూపాంతరము చెందినటువంటి స్థితి కొరకు మనకు ఈ బాప్తిస్మాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బాప్తిస్మములో మనం ఏం చేస్తామంటే మన పాపములన్నిటినీ కూడా ఒప్పుకుంటాం. ఎవరి ఎదుట ఒప్పుకుంటాం? సంఘం ఎదుట ఒప్పుకుంటాం, దేవుని ఎదుట ఒప్పుకుంటాం. అప్పుడే పాస్టర్ గారు ఏం చేస్తాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు నేను బాప్తిస్మము ఇస్తాను. ఇక మీరు బాప్తిస్మములో దేవుని చేత ముద్రించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? మన జీవితం సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుందో అలాంటి అందమైనటువంటి, అనగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి మరి జీవితాన్ని కలిగి ఉండాల్సినటువంటి వారంగా కనపడతా ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. తన యొక్క పాతకాలంలో ఏం చేశాడు, ఆ తదుపరి కాలంలో ఆయన కలిగినటువంటి విషయాన్ని ఒక చక్కటి సాక్ష్యంగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అంతకుముందు మొదటి నుంచి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఆయన చెప్తూ, ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన మరి బాప్తిస్మాన్ని గురించినటువంటి ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు. 16వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతా ఉన్నా. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. అనగా బాప్తిస్మము పాపములను కడిగి వేసుకోవడానికి ఒక మాదిరి. అందుకే మన వాళ్ళు పాపం పాతకాలంలో ఉన్నటువంటి వాళ్ళు బాప్తిస్మం అనేటువంటి మాట పలకటం రాక నాకు ఈ వేళ స్నానం ఇస్తానన్నారంట. స్నానం అంటే రోజు చేసే స్నానమే. మనది ఉదయం చేస్తాం, మరి సాయంత్రం చేస్తాం, ఇంకా మనకి చికాకు కనిపిస్తే వేసవకాలంలో మధ్యాహ్నం కూడా మనం చేసేటువంటి రీతి కనపడవచ్చు. కానీ ఆ స్నానం కాదు ఈ స్నానం. అది కూడా నీటితోటే జరుగుతుంది, ఇది కూడా నీటితోటే జరుగుతుంది. ఎందుకంటే నికోదేముతో మరి ప్రభువు మాట్లాడుతుంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కానే కాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా బాప్తిసం తీసుకోవాలనుకున్నటువంటి వారు జాగ్రత్తగా మరి ఆకలింపు చేసుకోవాలి. తీసుకున్నటువంటి వారు కూడా మరి ముందు మన జీవితం ఎలా ఉంది, తీసుకున్న తర్వాత ఇంకా మనం ఏమైనా పాప జీవితంలో జీవిస్తా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నాడు, ఆయనకి జరిగినటువంటి స్వకీయ అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. పాపములను కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం అనేటువంటిది ఒక మంచి ఆయుధం. శత్రువును చంపడానికి ఎలాగ మనం ఆయుధాలు వాడతామో, సాతాను సంబంధమైనటువంటి జీవితాన్ని నాశనం చేయడానికి బాప్తిస్మం కూడా క్రైస్తవ జీవితంలో ఒక ప్రథమమైనటువంటి మొదటి ఆయుధం. క్రైస్తవ జీవితానికి ప్రారంభ ఆయుధం ఏమిటంటే బాప్తిస్మము. ఇంకా మరి అసలు ఈ బాప్తిస్మాన్ని ఎవరు తీసుకోవచ్చు? ఏమన్నా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ మాటలు రాశాడంటే, కొన్ని దేశాల్లో అయితే కులాలు మతాలు అనేటువంటి ఉండవు. ఈ సముద్రాలు దాటి అవతకి వెళ్ళామంటే తెల్లోడు నల్లోడు ఒకటే, నల్లవాడిని తెల్లవాడు బాగా విసిగిస్తూ ఉంటారు అక్కడ. ఇక్కడ దేవుని దగ్గర ఇవేమి కూడా ఉండేటువంటివి కాదు. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ లో కూడా కొన్ని బొమ్మలు పెడతా ఉన్నారు. చాలా అందమైనటువంటి వ్యక్తులే, ముందు చాలా గొప్ప బంగళాల్లో బ్రతికుంటా ఉన్నారు వాళ్ళు. ఈ బ్రతికినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడ పెడతా ఉన్నారండి? 6 అడుగుల గోతులోనే పడేస్తా ఉన్నారు. అదే ప్రక్కన ఇంకొక గోయి చూపిస్తా ఉన్నాడు. చాలా దీనమైనటువంటి స్థితిలో బ్రతికినటువంటి వాడు ఉన్నాడు, వాడిని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెడతా ఉన్నారు? అదే గోతులో పడేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడికున్నప్పటికీ కూడా పోవాల్సింది అదే దారి కాబట్టి, అదే స్థలము కాబట్టి, ఈ ఉన్నటువంటి జీవిత కాలంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఈ బాప్తిస్మం అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఎవరికి ఈ బాప్తిస్మం? కొరింథీ సంఘంలో ఈ వర్గభేదాలు ఎక్కువగా ఉన్నాయి. కొరింథీ సంఘంలో నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను ఎక్కువైన
నేను తక్కువైన వాడిని, నువ్వు ఆ దేశస్థుడు, నువ్వు ఈ దేశస్థుడు అనేటువంటి ఈ వర్గ భేదాలు. ఎందుకంటే కొరింథీ సంఘం గొప్పగా వ్యాపారంలో అభివృద్ధి చెందినటువంటిది కాబట్టి వ్యాపార సంబంధంగా ఆ కొరింథీ ప్రాంతానికి వచ్చి సిద్ధపడి స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్యలో వర్గ భేదాలు వస్తూ ఈ బాప్తిస్మ కార్యక్రమాల దగ్గర వాళ్ళకి ఒక రకమైనటువంటి మరి కీచులాటలు, దెబ్బలాటలు వస్తూ ఉండగా పౌలు గారు వాటిని క్లియర్ చేయడానికి, వాటిని సర్ది అవతల పారవేయడానికి మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 13వ వాక్యంలో అంటాడు. ఏమనంటే, యూదుడైనను, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతివి. ఎక్కడుంది ఆత్మ? ఈ బలలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత. మనందరం కూడా ఆత్మీయంగా దాన్ని సేవిస్తూ ఉంటాం. నువ్వు ఏ దేశస్థుడు అయినా కావచ్చు, ఏ రంగు ఉన్నటువంటి వాడైనా కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతానికి చెందిన వాడైనా కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాక్యం తెలియజేస్తా ఉంది, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ దేవుని మహిమను పొందడానికి, దేవుని మహిమలో మనందరం కూడా ఐక్యపరచబడడానికి, ఒకే ఆత్మ, ఒకే శరీరము, ఒకే బల్ల, ఒకే ప్రభువును కలిగి ఉండడానికి ఆయన మనకు బాప్తిస్మం అనేటువంటిది మరి ఏర్పాటు చేశాడు. తదుపరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ బాప్తిస్మం తీసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మేలు ఏమిటంటే, ఇక్కడ మరి గలతీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 27వ వాక్యంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మన అందరం ఎవరిని ధరించుకున్నాం? ఏమండి, మన కులాన్ని ధరించుకోలేదు, లేకపోతే మన యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి మన ఆస్తి అంతస్తులు ధరించుకోలేము. మనకి ఒక 20 కాసులు 40 కాసులు బంగారం ఉందనుకోండి, లేకపోతే చాలా ఖరీదు కలిగిన వస్త్రాలు ఉన్నాయనుకోండి, ఏ వస్త్రాన్ని ఎక్కడికి వేసుకెళ్ళాలో అక్కడికే వేసుకెళ్తాం. ఎంత బంగారాన్ని ఏ స్థలానికి వేసుకెళ్ళాలో అక్కడికే వేసుకెళ్తాం. కానీ నాకు 60 కాసులు బంగారం ఉంది కదా, 60 కాసులు ఎవడన్నా మెడలో వేసుకుంటే ఈ కాలు తీసి ఆ కాలు పెట్టడానికి కూడా ఓపిక సరిపోదు, బరువు మొయ్యలే. ఇక్కడ మరి మనం గమనించాలి, మనం ధరించుకోవాల్సినటువంటిది ఎవరో తెలుసా? క్రీస్తును ధరించుకున్నాం మనం. ఎందుకు? ఆయన మనల్ని మరి ఆ రీతిగా మరి ఆయనను మనం ధరించుకోవాలి అని క్రీస్తు ప్రభు ఎందుకు కోరుతా ఉన్నాడంటే, ఆయన భారము తేలికైనది. ఎలా ఉంటుందట? తేలికండి. నా భారము తేలికైనటువంటిది, నా కాడి సులువుగా ఉండేటువంటిది. మీ మీద నేను ఎక్కువ భారం పెట్టను, మీ పాప భారం అంతా నేనే మోసాను, మిమ్మల్ని ఈవేళ తేలికపరిచాను. మీరందరూ ఈవేళ తేలిక పడిపోయారు, మీరందరూ ఈవేళ ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా స్వతంత్రులుగా ఉన్నారు. మనం స్వతంత్రులు అంటే ఇప్పుడు స్వతంత్రులు కదా అనేసి ఏ పని పడితే ఆ పని చేస్తే దేవుని ఎదుట మనం నిలవబడలేనటువంటి వారంగా ఉండేటువంటి రీతి కనపడతా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము మనందరినీ కూడా ఒకటిగా చేస్తా ఉంది. అంతేకాదు, బాప్తిస్మము క్రీస్తును బట్టి మనందరం కూడా ఆయనను ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి భారం బరువైంది కాదు. ఒకవేళ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని తేలికగా ఉండడానికి ఆయనే మనకు ఆ బరువును మోసేస్తూ ఉంటాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు 6వ అధ్యాయం 3వ వాక్యంలో, రోమపత్రిక 6:3లో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా ఈ బాప్తిస్మాన్ని తీసుకుంటాం. అనగా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్న ఏ రీతిగా తిరిగి లేచాడో అదే రీతిగా మరణించిన మనము కూడా పాపములన్నీ కూడా నీటిలో కప్పు పెట్టబడి మరలా పైకి లేపినప్పుడు ఏ రీతిగా పరిశుద్ధంగా ఉంటామో, నీ జీవిత కాలంలో బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతూ నీ ఆత్మీయ జీవితాన్ని మరి చక్కటి రీతిలో నడిపించుకుంటూ ముందుకెళ్ళగలిగితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం పెట్టుకో, నీ యొక్క ఆత్మీయ జీవితం క్రీస్తు ప్రభువుకు సదృశ్యముగా ఉంది, క్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినాన మనం బోధించబడతా ఉన్నాం. ఇంకా మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు మరి శరీర కార్యాలనట విడిచిపెట్టాలి. బాప్తిస్మం పొందినటువంటి వారు శరీర కార్యాలు మరి విడిచిపెట్టాలి.
రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు 13వ అధ్యాయం 14వ వాక్యం అంటాడు, పెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై. మనం ఎవరిని ధరించుకున్నామట? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నాం. కాబట్టి మనం తేలికగా ఉన్నాం. కారణం ఏంటంటే ఆయనను ధరించుకున్నటువంటి ప్రతి వాడు కూడా ఈ భారాన్ని ఎవరి మీద పెట్టేస్తున్నాం? మనం ఆయన మీద పెట్టేస్తా ఉన్నాం. మన బిడ్డలను అప్పుడప్పుడు మనం ఎత్తుకుంటామండి. ఆడేం చేస్తా ఉంటాడంటే వచ్చేటప్పుడు చిన్ని సంచేదో మోసుకొస్తా ఉంటాడు మన వెనకాల. ఆడ ఎత్తుకున్న తర్వాత వాడు ఎత్తుకున్నాం కదా అని చెప్పేసి ఆ సంచి వాడి చేతిలో ఉంచుతామా? మనం వాడితో పాటుగా మళ్ళీ సంచి లాక్కొని మనం ఇంకో చేతితో సంచి పట్టుకుంటాం. అనగా వాడు మన మీద ఉన్నప్పటికీ కూడా, మనం వాడిని ఎత్తుకొని మోస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి మీద భారం ఉండకూడదని మనం ఏ రీతిగా ఆలోచిస్తూ ఉంటామో ప్రభువు కూడా మన కొరకు అలాగనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుచేతంటే మనము ఆయన వారము, మనము ఆయన బిడ్డలము, మనము ఆయన మేపేటువంటి గొర్రె పిల్లలం, మనం ఆయన బిడ్డలం. ఆయన మనల్ని ఆయన బిడ్డగా ముద్రించుకున్నాడు. ఇంకా ఇక్కడ 14వ వాక్యం అంటాడు, మీరు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. శరీర కార్యాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆత్మీయ జీవితాన్ని మరి మీరు పాడు చేసుకునేటువంటి రీతిలో ఉండవద్దు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దినాన్ని బాప్తిస్మము కొరకు మనం తెలియచేయబడతా ఉంది. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు శరీర కార్యాల గురించి తెలియచేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటప. 15 రకాలైనటువంటి పనికి మాలిన దౌర్భాగ్యమైన కార్యాలండి శరీర కార్యాలు. ఒకటి కాదు రెండు కాదు. ఈ కార్యాలన్నిటినీ కూడా ఎవడు విడిచిపెట్టి ప్రభువు కొరకు తను తాను సమర్పించుకుంటాడో మరి వాడు మాత్రమే బాప్తిస్మము తీసుకోవాలి. ఇది బాప్తిస్మములో ఉన్నటువంటి అంతర్యం, ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి సత్యం. ఇంకా మరి మనం రెండవదిగా ఆలోచించినట్టయితే బాప్తిస్మము ఎవరి కొరకు, ఇది ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు? బాప్తిస్మము ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందో మరి మనం వాక్యం ద్వారానే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించింది. ఇశ్రాయేలు ప్రజలు అందరికీ, ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబుకు పుట్టినటువంటి 12 గోత్రాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా, అదే ఎక్కడో ఏదో గోత్రంలో నుంచి మనం కూడా వచ్చి ఉన్నాం కాబట్టి ఈ బాప్తిస్మము మనకి కూడా అవసరమైనది. యేసయ్య ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో చెప్తా ఉంటారు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం. నా మందిరంలో ఈ వ్యక్తే ఉండాలి, లేకపోతే యూదుడు ఉండాలి, లేకపోతే గ్రీసు దేశస్థుడు ఉండాలి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఉండాలనేటువంటిది కాదు. ప్రతి వారికి కూడా నా మందిరంలో ఆరాధించుకునేటువంటి ఆధిక్యత నేను ఇస్తా ఉన్నాను. ఇంకా కొంతమంది అనుకుంటారు ఏమంటే ఈ బాప్తిస్మం అనేటువంటిది ఫలానా వారికే, ఈ రక్షణ అనేటువంటిది ఫలానా వారికే. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 24-25 వాక్యాల్లో మరి అక్కడ తెలియచేయబడతా ఉంది. అపోల్లో అను ఒకడు యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడై. ఏ బాప్తిస్మం తెలుసుకునేటట్టయినా యోహాను బాప్తిస్మం అనగా యేసు ప్రభువుకు ముందుగా ప్రకటించబడినటువంటి బాప్తిస్మ సంబంధమైనటువంటి సువార్తను మాత్రమే అతను తెలుసుకొని ఆ మార్గములో నడిచినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలో యేసయ్య నికోదేముతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నేను ఎలాగ జన్మించాలయ్యా, ఇంత పెద్దవాడిని అయిపోయాను, నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా బయటికి వస్తానని మరి ఆ యొక్క లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాడుగా నికోదేము మాట్లాడుతూ ఉంటే, నికోదేముతోటి యేసయ్య చెప్పిన జవాబు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, నీటి మూలముగాను
ఆత్మ మూలముగా నువ్వు జన్మించితేనే కానీ దేవుని రాజ్యములకు వారసుడు కాడు. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలంటే నేను రక్షించబడ్డాను, వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని ధ్యానం చేస్తాను, అనేక మందికి వాక్యం చెబుతాను, ఇది కాదు నువ్వు చేయాల్సింది. పబ్లిక్ లో, ప్రజల మధ్యలో బాప్తిస్మ సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి లేకపోతే నీ ఆత్మీయ జీవితం మరి వ్యర్థమయ్యేటువంటిది అని తెలియజేయబడతావు. ఇది నికోదేమో ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. పరిసయ్యుడు ఒక అధికారిగా ఉన్నాడు. మరి శతాధిపతిగా ఉన్నటువంటి వాడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల పునాదులు వణికి వారి సంఖ్యలన్నీ విడిపోయిన సందర్భంలో అందరూ వారి పారిపోయంలో తెలియదు కానీ పౌలు శీలలు అక్కడే ఉండి పాటలు పాడుతూ ఉన్నారు. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, నీ బలాన్ని బట్టే ఈవేళ చెరసాల పగిలిపోయింది, మా సంఖ్యలన్నీ విడిచిపెట్టబడ్డాయి అని ఇంకా ప్రార్థన చేస్తాం. మనకు అలాంటి అవకాశం దొరికితే, ఎక్కడైనా చెర పట్టబడినప్పుడు అలాంటి అవకాశం దొరికితే ఒక్క ఉదుటున ఆయన చెరసాల నాయకుడు ఒకవేళ వాడు వస్తున్నప్పటికీ వాడిని తోసిపడేసి 4 అడుగుల్లో అవతల దాటేస్తాం. కానీ వీడు అలా దాటలేదండి. ఓ చెరసాల నాయకుడా, నిన్ను నీవేమి హింసించుకోవద్దు. ఆ ఒక్క మాటే చెరసాల నాయకుని యొక్క మనసును మార్చివేసింది. చెరసాల నాయకుడే కాదు, అతడును అతని ఇంటి వారందరూ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారై బాప్తిస్మం పొందారట, ఆనందపడ్డారట. వారందరూ కలిసి సహవాసాన్ని మరి పంచుకున్నటువంటి వారుగా మరి కనపడతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము మారు మనస్సుకు ఒక మాదిరిగా తెలియచేయబడతా ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథంలోని 21వ అధ్యాయం 2వ అధ్యాయం 38వ వాక్యంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 2:38లో మొదటి సందర్భంలోనే అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. అనగా మనం బాప్తిస్మం తీసుకుని ఆ నీటిలో నుంచి బయటకు వస్తా ఉన్నామంటే మనలో ఉన్నటువంటి దురాత్మ పోయింది, మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆత్మ మరణించింది. అది ఆ నీళ్లలోనే అలాగే కొట్టుకుపోయింది. ఈ నీళ్ళు ఎక్కడికి పోతాయి? చివరికి సముద్ర గర్భంలోకి, అనగా పాతాళములోకి. అనగా మన పాపములన్నీ కూడా పాతాళములో కలిసిపోయినాయి అనేటువంటి ఆ సాదృశ్యానికి మాదిరిగా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ తెలియచేయబడతా ఉంది. పాపములు ఎప్పుడైతే బయటికి పోయిందో ఇప్పుడు నీలోకి ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. అయితే ప్రవేశించినటువంటి ఆ పరిశుద్ధాత్మను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన ఇంట్లో ఒక విలువైన వస్తువు ఉంటే దాన్ని ఎంత బాధ్యతగా మనం దాచుకుంటాం. అంతకంటే బాధ్యతగా మనం గనక మరి ఇక్కడ మనం దాచుకోకపోతే అది నాశనం అయిపోయేటువంటి రీతి, లేక ముందున్నటువంటి స్థితి కంటే కూడా ఈ కడపటి స్థితి మరి ఘోరమైనటువంటి రీతిలో ఉంటుంది. జాగ్రత్త. లూదియా అనేటువంటి ఒక సహోదరి మరి ప్రభువును నమ్మిన తర్వాత ఆమె బాప్తిసం తీసుకొని అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్యం 33వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమెయు అనగా లూదియా ఆ ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని బలవంతం చేసిందటండి. ఏం చేసిందట? బలవంతం చేస్తా ఉంది. అనగా బాప్తిసం పొందినటువంటి వారు దేవుని బిడ్డలకు దైవ సంబంధమైనటువంటి కార్యాలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు. ఈ 33వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. పొందిన తర్వాత వాళ్ళు కలిగింది ఏంటో తెలుసా? ఆనందపడ్డారట. ఏం పడ్డారు? ఆనందం. బాప్తిసంలో ఏముందన్నమాట? ఆనందం ఉంది. బాప్తిసంలో ప్రేమ ఉంది. దైవ సంబంధమైన కార్యాలు నేను చెయ్యాలి అనేటువంటి తపన ఉంది. బాప్తిసంలో దేవుని బిడ్డలకు ఆశ్రయం కల్పించేటువంటి, దేవుని బిడ్డలు అంటే ఒక సేవకులు అనుకోకండి, నీ పొరుగువాడు కూడా దేవుని బిడ్డే, నీ సహోదరుడు కూడా దేవుని బిడ్డే, ప్రభువు ఎరగనటువంటి వాడు కూడా మరి దేవుని బిడ్డగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి నిన్ను బట్టి
నిన్ను బట్టి వాడు ప్రభు దగ్గరకు రావడానికి నీ ఒక సాధనంగా మరి ఉపయోగపడాలి. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే బాప్తిస్మములో ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటి? ఆ రహస్యం రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు 6వ అధ్యాయం 4వ వాక్యంలో, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యంలో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో. ఏ మహిమ వలన లేపబడ్డాడైనా? తండ్రి మహిమ. అనగా ఇప్పుడు ఈ దినాన మనం బాప్తిస్మ కనుక తీసుకుంటే, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండి దానిని మనలో నింపుకొని మనం నడిపింపబడగలుగుతూ ఉంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం నడుచుకుంటూ ముందుకు సాగగలుగుతూ ఉంటే, రేపు మరణించిన తర్వాత ఎవరిని బట్టి మనం లేపబడతామట? తండ్రి యొక్క మహిమను బట్టి. అనగా పరిశుద్ధాత్మ తండ్రికి గుర్తుగా ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న దినాన నువ్వు శరీర సంబంధంగా మరణించినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా రేపు ప్రభువు తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మహిమను బట్టి మనం ఏం చేయబడతామట? లేపబడతాం. ఇది ప్రభువు మనకు చూపించిన మాదిరి. అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితివి. అనగా నీటి మూలముగా పాతి పెట్టబడ్డాం. ఆ తదుపరి దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో పరిశుద్ధత కలిగి నువ్వు జీవించి మరణించినప్పటికీ కూడా మంటిలో పాతి పెట్టబడినటువంటి నీవు తిరిగి దేవుని యొక్క మహిమను బట్టి లేచేటువంటి వాడుగా కనపడతావు. అంతేకాదు బాప్తిస్మములో ఉన్నటువంటి రహస్యం, అపోస్తల కార్యాల గ్రంథం ఇందాక మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 38వ వాక్యంలో పేతురు గారు చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదు. ఈ వరం చాలా మంది ఉందనుకుంటారు. ఈ వరం పరిశుద్ధాత్ముడు మా దగ్గర ఉన్నాడు అనుకొని ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు, ఏంటేంటో డంబాలు కొడతా ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా డంబాలు కొట్టేవాడు కాదు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటిది ఏంటో తెలుసా? యాకోబు గారు అంటాడు, క్రియలు కలిగినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ యొక్క విశ్వాస సంబంధమైన జీవితం ప్రభు యొక్క కార్యాలకు మాదిరిగా ఉండాలి. అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించేటువంటివిగా నీ కార్యాలు ఉండాలి. ఎక్కడున్నప్పటికీ కూడా పౌలు గారు అంటాడు, మమ్మల్ని చూసిన వారు మా ప్రభువును మాలో చూస్తా ఉన్నారు. ఇంకా ధైర్యంగా అంటాడు, సంఘస్థులారా, కొరింథీ సంఘస్థులారా, లేక ఎఫెసీయులారా, గలతీయులారా, రోమీయులారా, తెస్సలోనికే సంఘస్థులారా, మీరు ఎవరైనప్పటికీ, లేక నా ఆత్మీయ కుమారులారా, ఈ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులారా, పౌలు గారు అంటా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను ఒకప్పుడు పాపాత్ముడను, ఒకప్పుడు దోషకుడును, ఒకప్పుడు హింసకుడును, దేవుని యొక్క బిడ్డలను అనేక రీతులుగా మరి హింసించి శిక్షించి చివరికి వారి మరణానికి కూడా ముద్ర వేసినటువంటి వాడిని. ఇదిగో ఈ దినాన ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపు అందుకున్నది మొదలుకొని నేను మరలా లోకం వైపు చూడనే. పౌలు గారి గట ఈ యొక్క తాకిదులు తీసుకుని వాళ్ళని చంపుతా ఉంటే బ్రహ్మరథం పెట్టేవారటండి. బ్రహ్మరథం అంటాం కదా మనం, అంటే చాలా గొప్ప స్థితిలో మనం హెచ్చించేస్తూ ఉంటారు అన్నమాట తెలుగు భాషలో. ఇలాంటి స్థితిని ఆయన విడిచిపెట్టి పగలంతా కూడా ఏం చేసేవాడట? డేరాలు కుట్టుకొని 10 పరక సంపాదించుకొని అంత ఆహారం తయారు చేసుకొని ఆయనే వండుకొని తిని, లేక ఆయన పరివారంతో ఉన్నటువంటి శిష్యులందరూ కూర్చొని తిని, రాత్రికాల సమయం అంతా కూడా ఆయన ఏం చేసేవాడట? సువార్త ప్రకటించేవాడు. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది అనేటువంటి ఆ యొక్క నమ్మిక కలిగినటువంటి వాడుగా, చాలా మంది దినాల్లో బాప్తిస్మాన్ని గురించి ఎన్ని రకాలు, ముంచు బాప్తిస్మా, లేకపోతే జెండాల కింద నుంచి దూరొచ్చే బాప్తిస్మా, చిలకరింపు బాప్తిస్మా, ఏంటి అని అంటారు. ఇది కాదు కావాల్సింది. కానీ వాక్యం తెలియజేస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలాంటి తర్కాలే వాళ్ళు కూడా కలిగి ఉంటూ ఉండగా వారికి పౌలు గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ప్రభు ఒక్కడే, నీ విశ్వాసము కూడా ఒకటే. ప్రభువును బట్టి నువ్వు తీసుకునేటువంటి బాప్తిస్మం కూడా ఒకటే బాప్తిస్మం. ఇక అందులో తేడా లేదు. కాకపోతే
మనం మోషేని ఒక ఉదాహరణగా తీసుకుంటాం, నోవహును ఒక ఉదాహరణగా తీసుకుంటాం. వారందరూ కూడా నీటిలో నుంచి తీయబడ్డారు కాబట్టి మనం కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. కాబట్టి ముంచి బాప్తిస్మమే శ్రేష్టమైన బాప్తిస్మము అనేటువంటిది. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయి కీర్తనలు పాడుకుంటూ దూర ప్రాంతానికి వెళ్ళి పారుచూ ఉన్నటువంటి నీళ్లలో, నీరు ఎక్కువగా ఉన్నటువంటి స్థలంలో మనం బాప్తిస్మం తీసుకుంటాం. అందుచేత ఈ దినాన దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. నోవహు కుటుంబం ఒక ఉదాహరణ. అనగా నోవహును బట్టట 7 మంది రక్షించబడ్డారు. ఆ రక్షణ ఓడ తయారు చేసుకున్న తర్వాత వారు 7గురు కూడా అందులో ప్రవేశించారు. జలప్రళయం వచ్చింది, కింద భూమి యొక్క ఊటలు విప్పబడ్డాయి, ఆకాశం నుంచి వర్షం వస్తా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఆ ఓడంతా కూడా నీటిమయంగా తడిచిపోయింది పైనంతా, కానీ లోపల ఎలా ఉన్నది ఉండేటువంటి దాన్ని బట్టే నీ చేతి కార్యాలన్నీ కూడా మరి మనకి కనపడతా ఉంటాయి. పాపాన్ని గురించి ధర్మశాస్త్రం మరి ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్షాళన, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి విడుదల, విమోచన ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో హెబ్రీ సంఘానికి పౌలు గారు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పౌలు గారు అవే మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏం చేసేవాడు? యాజకుడు తెచ్చినటువంటి ఆ యొక్క రక్తములో, లేక మనలాంటి వాళ్ళం పాప పరిహారార్థ బలిగా పట్టుకెళ్ళినటువంటి ఆ యొక్క గొర్రె లేక ఇంకా మిగిలినటువంటి వాటి యొక్క రక్తాన్నట యాజకుడు తన చేతితో తీసుకొని ఆ యొక్క ఇలా చిలకరించేవాడట తెర మీద. దాన్ని బట్టి ఏమైందంటే మన పాపమంతా కూడా ప్రక్షాళన జరిగిపోతూ ఉంది. ఈ రీతిగా ఉంటే ఈ ప్రక్షాళన ద్వారా ప్రజలకు మేలు జరగదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా మరి దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి ఏర్పాటు చేశాడు. అదే యోహాను సువార్తలోదే 1వ అధ్యాయం 29వ వాక్యం అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఈ దినాన మన మధ్యలోనికి వచ్చింది. ఇది ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం మరి వాక్యం కొరకు జ్ఞాపకం చేసుకుందాం. 53వ అధ్యాయం 7వ వాక్యంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవ. ఎంత సాత్వికుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎంత సాత్వికము కలిగినటువంటి మనస్సుతో ఆయన ఈ లోకానికి మరి వచ్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువకు మేకలతో బంధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. మనందరి పాపముల యొక్క ప్రక్షాళన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మరి సమస్తాన్ని కూడా మన కొరకు మరి ఇచ్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాత నిబంధనలో ప్రవచనం ఇవ్వబడింది, నూతన నిబంధనలో అది నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యోహాను చెప్పినటువంటి దాన్ని బట్టి కళ్ళారా చూశారు. ఇదిగో ఈ దినాన గ్రంథస్థము చేయబడినటువంటి విషయాలు. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు బహుశ్రేష్ఠులు, మన వాళ్ళకంటే బహుశ్రేష్టమైనటువంటి వారు. ఎందుచేత పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మనందరి కొరకు మరణించిన వాడుగా ఉన్నాడు. ఆయన మరణించడమే కాదు, మరలా తిరిగి లేచినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారికి పేతురు గారు రాస్తూ అంటాడు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అనగా మానవుల యొక్క పాప పరిహారము కొరకు, మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు ఆయన వధింపబడిన వాడుగా ఉన్నాడు, సిలువ వేయబడిన వాడుగా ఉన్నాడు. ఆయన మరి మరణించి తన రక్తాన్ని మన కొరకు కార్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడు? ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాడు? ఎందుకు ఆయన తన ప్రాణాన్ని సర్వమానవుల యొక్క పాప పరిహారము కొరకు పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు?
ఎఫ్ఎస్సి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 5వ అధ్యాయం 2వ వాక్యంలో వాక్యం తెలియచేస్తూ ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మనం ఎలా ఉండాలట? పరిమళ వాసనగా. కానీ దినాల్లో మన పరిస్థితి ఎలాగుందంటే, మనం చూసేటువంటిదంతా పనికిమాలిన విషయాలే చూస్తూ ఉంటాం, మనం వినేవన్నీ కూడా చెడ్డ మాటలే వింటూ ఉంటాం, మన నోట్లో నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా పనికిమాలిన మరి పరుషమైనటువంటి మాటలే వస్తూ ఉంటాయి. మన యొక్క నడకంతా కూడా చెడ్డదారిలోనే పోయేటువంటిదిగా ఉంటుంది. అలాంటి వారికి తను తాను అప్పగించుకున్నటువంటి ప్రభువు ద్వారా ఏ మేలు జరగదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, అది పరిశుద్ధమైన రక్తము, అది అమూల్యమైన రక్తము. ఆ రక్తములో నేను కడగబడ్డాను. నేను తిరిగి పాపము చేయకుండా నేను పొందినటువంటి స్వతంత్రమును నేను కాపాడుకుంటూ దేవుని కొరకు యోగ్యమైనటువంటి ఒక మంచి పాత్రగా నేను ఉండాలి. అందుకంటే వాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. కాబట్టి ఇది నా ఒక్కడి కోసం జరిగింది కాదు, లేకపోతే మనకున్నటువంటి 30 మంది కొరకు జరిగింది కాదు, లేకపోతే బయట ఉన్నటువంటి కొన్ని 100 మంది కొరకు కాదు, సర్వమానవుల యొక్క పాప పరిహారము కొరకు, సర్వమానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపము నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. చనిపోవటమే కాదు, ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. తీతు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించు. అందుకే అంటాడు యోహాను గారు, చాలా ధీమాగా చెప్తున్నాడు. ఏమనంటే, ఆయనకు ఆయనే అప్పగించబడతాడు. ఆయనే మనందరి పాపములు ప్రక్షాళన చేసేవాడుగా ఉన్నాడు. అందుకే యోహాను అంటాడు, మీరు ఒకవేళ నేను అనుకుంటున్నారేమో, నేను ఒక ప్రవక్తని కాదు, ఆయన మాట చెప్పడానికి ముందుగా వచ్చినటువంటి వాడిని అంతే. ఇదిగో నా వెనక వచ్చేటువంటి వాడు ఉన్నాడు చూసారా, ఆయన చెప్పులు కూడా పట్టుకొని విప్పడానికి నాకు యోగ్యత లేదు. ఆయన ఆ యొక్క చెప్పుల వారును విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఎందుకో తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేనైతే మాట చెప్తా ఉన్నాను, కానీ ఆయనైతే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. నేనైతే మాట చెప్తా ఉన్నాను, చనిపోయి మరలా పాతి పెట్టబడి 2వ రాకడలోనే నేను లేస్తాను, కానీ ఆయనైతే మరలా 3వ దినాన్న తిరిగి లేవగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మన పాపములను విమోచించడానికి లోకానికి వచ్చాడు. అంతేకాదు, మన పాపములన్నిటినీ కూడా తుడిచివేయడానికి లోకానికి వచ్చాడు. ఒకసారి తుడిచివేయబడిన తర్వాత మరలా మనం ఆ పాపము చేయకుండా ఉండడం కొరకు ఆయన దగ్గర మనం కనిపెట్టి ప్రార్థించేటువంటి వారంగా, దినదినము ఆయన సహవాసములో ఎదిగేటువంటి వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ప్రభువా యొక్క సహవాసము కొరకు మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన వాక్యము కొరకు మీకు వందనాలు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, సమస్త దుర్నీతి నుండి, పాపము నుండి నాయన 7 రకాల పాపాలు మా జీవితంలో లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో, నాయన మా యొక్క రక్షణ కార్యము సులభతరం చేయాలి అనేటువంటి ఉద్దేశముతో నీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు పంపించి ఆయన బలియాగము చేసి ప్రభువా మమ్మను మీ యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిలో భాగస్థులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్న విధానం కొరకు మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన వాక్యము కొరకు శ్రేష్టమైన ఆశీర్వాద ఫలాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.